హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్ మధ్య చాలా భారీ ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ దేశాల మీద కూడా డ్రోన్లతో దాడులు చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇరాన్లో దాదాపు 760 మంది పైగా వ్యక్తులు మరణించారని చెప్పి మనకి సమాచారం వస్తుంది. అమెరికా కూడా వాళ్ళ సైన్యంలో ఒక 6 వ్యక్తులు మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ యుద్ధం సుదీర్ఘకాలం పాటు చేసేంత సత్తా ఇరాన్కు ఉందా అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఇరాన్ దగ్గర దాదాపు 7 గల్ఫ్ దేశాల మీద, అదేవిధంగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉంది. ఇన్ని దేశాల మీద ఏకకాలంలోనే యుద్ధం చేయడంతోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా వరకు రోజు రోజుకి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం దాదాపు ఇంకొక వారం రోజుల్లోనే ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అమెరికా ముందు ఇరాన్ లొంగిపోయే అవకాశం ఉందని కొన్ని వార్తా ఛానల్లో వస్తుంది. కాకపోతే మరికొన్ని వార్తా ఛానల్ వస్తున్న కథనాల ప్రకారం ఇరాన్ ఇప్పటి వరకు తేలికపాటి డ్రోన్లు మాత్రమే ఉపయోగిస్తుంది. ఇరాన్ దగ్గర అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు చాలా వరకు ఉన్నాయి. ఇవి సుదీర్ఘ దూరం పాటు లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంది. అదేవిధంగా అత్యంత శక్తివంతమైన ఈ బాలిస్టిక్ క్షిపణుల్ని పూర్తిగా వాళ్ళు ఉపయోగించలేదు. ముందు వీళ్ళు ఇటువంటి క్షిపణుల్ని అవి ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని కొన్ని కథనాలు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఇరాన్లోని అతి ముఖ్యమైన టాప్ లీడర్స్ అందరూ మరణించడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ నడిపిస్తుంది ద్వితీయ శ్రేణిలో ఉన్న నాయకులు మాత్రమే. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంని మనం పరిశీలిస్తే ఈ ద్వితీయ శ్రేణి నాయకులందరికి కూడా ముందుగానే ఆదేశాలు వెళ్ళడం జరిగినట్టుగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ప్రస్తుతానికి ఒక సిస్టమేటిక్గానే యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అంటే అప్పట్లో ఉన్నత స్థానంలో ఉన్న అధికారులంతా ముందుగానే వాళ్ళకి ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ 2వ శ్రేణి నాయకులందరినీ దానికి అనుగుణంగా సిద్ధం చేసి ఇరాన్ మీద ఏమైనా భారీ ఎత్తున దాడులు జరిగితే ఈ గల్ఫ్ దేశాల మీద దాడులు చేసి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేయమని ముందుగా ఆదేశాలు ఇచ్చారా అని మనకు అనుమానం రాకమాంది. ఎందుకంటే ఈ ద్వితీయ శ్రేణి లీడర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆర్థిక మూలాలను కూడా దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ముందు వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇమీడియట్గా యుద్ధం ఆగిపోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇంతవరకు ఇరాన్కి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించిన దేశం ఎక్కడా లేదు. భవిష్యత్తులో ఏమైనా సరే చైనా వాళ్ళకి మద్దతుగా వెళ్తుందా, లేదంటే కనీసంగా ఆయుధ సంపత్తిని ఏమైనా చేకూరుస్తుందా అనేది మనకు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పుతున్న దాని ప్రకారం అయితే దాదాపు 3-4 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలియచేయడం జరిగింది. దాదాపు 4 వారాల పాటు కానీ ఈ యుద్ధం కొనసాగితే ప్రపంచంలో చాలా వరకు ఈ ఆర్థికంగా అన్ని దేశాలు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 10% పైగా పెరిగిపోవడం జరిగింది. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు ఏమాత్రం పెరిగినా ఇవి
ప్రపంచ దేశాలకి చాలా తీవ్రంగా ఆర్థిక నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశం గురించి మనం చెప్పుకుంటే ఆయిల్ ధరలు $1 పెరిగినా సరే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం మన దేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మన ప్రభుత్వం వారు రష్యా నుంచి ఈ ఆయిల్ దిగుమతి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా మనకి సమాచారం వస్తుంది. దానికి అమెరికా ప్రభుత్వం నుంచి కూడా మనకి అనుమతులు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి ఇరాను ఆ చుట్టుపక్కల గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ రావాలంటే ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే రావాలి. ఈ హర్మూజ్ జలసంధిని ఇరాన్ వారు పూర్తిగా మూసివేయడం జరిగింది. కాబట్టి అమెరికా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది భవిష్యత్తులో కనీసం 1 నెల రోజులైనా సరే ఈ యుద్ధం జరుగుతుందని మిగతా దేశాలన్నీ ప్రిపేర్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది మనకి 1 వారం రోజుల తర్వాత చాలా వరకు స్పష్టమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.